హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ ఫ్రమ్ రేణుక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఇంకా నిద్ర లేచిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంకా పనులు స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. నైటే తోమేదాన్ని కానండి, నైట్ క్లీన్ చేయడం నాకు కుదరలేదండి. నిన్నల్లా ఏంటో సాడ్గా ఉంది. ఇంకా అందుకే పని చేయలేదన్నమాట. ఇంకా మార్నింగే లేచి ముందు సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నానండి. తర్వాత వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసుకొని హాట్ వాటర్తో కడిగేసి నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. ఇలా వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసుకొని అన్నిట్లో నీళ్లు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం టీ పెట్టానండి. ఇంకా మార్నింగ్ కాబట్టి టీ కంపల్సరీ అండి మాకు. స్టవ్, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా టీకి రెడీ చేస్తున్నాను అనమాట. టీ తాగకపోతే ఇంకా పని స్టార్ట్ చేయలేను. అందుకే ముందు వంటగది క్లీన్ అవ్వగానే ముందు టీ పెడతాను అనమాట. టీ పెట్టేసిన తర్వాత ఈరోజు టిఫిన్ కూడా పులిహోర చేస్తున్నానండి, నిమ్మకాయ పులిహోర. దానికి 2 నిమ్మకాయలు తీసుకున్నా, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని నిమ్మకాయ కోసి ఆ గింజలు కూడా తీసేసి రసం తీసుకొని పచ్చిమిరపకాయలు 2 చీలికలుగా చీల్చుకొని అందులో నిమ్మరసంలో పెట్టేసి మనకి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసి పక్కన పెట్టేసుకుంటే ఆ పచ్చిమిరపకాయలో ఉన్న ఘాటు అనేది ఆ పులుపు చంపేస్తుంది అనమాట. అది చక్కగా తగ్గుతుంది. అప్పుడు పచ్చిమిరపకాయ మన పులిహోరలో నంచుకున్న భలే టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా మీరు కూడా ఎవరన్నా ట్రై చేశారా? నేనైతే మా అమ్మే ట్రై చేస్తుందండి ఇలాంటివన్నీ, ఆమె దగ్గరే నేర్చుకున్నాను నేను కూడా. తర్వాత పులిహోరకి అయితే ఒక చిన్న గిన్నె పెట్టుకొని యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదండి, తాలింపుకి నేనైతే తాలింపులో కొంచెం పెసరపప్పు విడిగా యాడ్ చేశాను అనమాట. తాలింపు గింజలు, శనగగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొంచెం పెసరపప్పు అవి కూడా వేసి దోరగా వేయించనమాట. సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించాలి, కరకరలాడితే బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు వేసానండి. అది కూడా అయిపోయిన తర్వాత చక్కగా బాగా కరకరలాడేట్టు వేగితే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట పులిహోర. అవి ఎంత బాగా అయితే మన పులిహోర అంత టేస్టీగా వస్తుందని అర్థం అనమాట నా వరకు. అయితే ఇంకా అన్నం వండేసి ఉంచుకున్నానండి. ఇంకా వేడివేడి అన్నంలో ఆ తాలింపు కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం ఉప్పు ఇందలు కొంచెమే వేసాను కదండి, వాటిలో ఉందని ఇప్పుడు కొంచెమే వేసాను అనమాట. అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయను పచ్చిమిరపకాయలు అందులో పెట్టాను కదండి నిమ్మరసంలో, అవి కూడా వేసుకొని ఆ నిమ్మరసం కూడా వేసేసి మొత్తం యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ. ఇదే ఈరోజు మా టిఫిన్ అనమాట. ఏంటండి, అందరూ టిఫిన్లో చేశారా? మీరేం టిఫిన్ చేశారు? ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ఈరోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడు చేస్తున్నా దానికోసం ఒక ఆనియన్ తీసుకున్నా, బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక గిన్నె తీసుకొని ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసానండి. అవి కూడా వేసి ఒక 10 నిమిషాలు అయితే వేపానండి. తర్వాత పసుపు, ఉప్పు వేసానండి. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారు? మార్నింగ్ మీకు కూడా ఇలాగే హడావుడిగా ఉంటుందండి. నాకైతే ఫుల్ హడావుడిగా ఉంటుందండి మార్నింగ్. అసలు అన్నీ చేసుకోవాలి కదండి. ఇంకా ఏ తక్కువైనా కూడా ఇంట్లో వాళ్ళు దెప్పొడుస్తూనే ఉంటారు, అందుకనే అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకేంటండి, ఇంకా అయితే అలా బెండకాయ కూర ఒక 10 నిమిషాలు పెట్టి హై ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాండి. తర్వాత చిన్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అందులో సగం తీసుకొని ఇలా నేను రోలు ఇలా స్టవ్ పక్కన చిన్నది పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు వెల్లుల్లిపాయలు ఎమ్మటే దంచుకొని కూరలో వేసేస్తాను